హాయ్ అండి, బాగున్నారండి? ఇంటికి అది కాల్ చేశారండి. ఫ్యామిలీ అది ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను లైవ్లోకి ఎందుకు వచ్చానంటే అండి, ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం అనే గీతం పాడదామని వచ్చానండి. ఎలా పాడాననేది కామెంట్ చేయండి ప్లీజ్. ప్రతిదినమును ఉదయించును ఆ సూర్య గమనాన్ని తెలుసుకో, ప్రతి మనిషికి వెలిగించిన ఆ సూర్య శక్తిని తెలుసుకో. నిత్య శక్తి కలిగి ఉన్న దాన్ని చూడు, అంత శక్తి కలిగించే శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించెను, నీ కొరికే సూర్యుని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను, ఉదయాన్ని నీ కొరకు రప్పించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే ఆ జంతువును, పెరిగే ఆ మొక్కలను, సంద్రంలో చేపలను చేసిందెవరో తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది. అణువణువు విడుగొడితే పరమాణం అవుతుంది, పరమాణం విడుగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబులు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల జీవమున్న జరజరము పుట్టుకను ముందే తెలిపిన బైబులు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబుల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలలో వెలిసిన గ్రంథం బైబులు. ముద్రించిన వాటిలో మొదటి గ్రంథమే బైబులు. ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో, ఇది నమ్మకపోతే రుజువుతో ఎదుర్కో.